గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అవినీతిని ఎండగడుతూ ముందుకు సాగిపోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సామాన్యులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు అయోధ్యలంక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లారు. ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాకినాడ పట్టణంలోనూ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం జరిగింది. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో దుమ్ములపేటలో కార్యకర్తలు పర్యటించారు. చంద్రబాబు 2.5 ఏళ్ల పాలనంతా అవినీతిమయంగా సాగిందని, ఈ కాలంలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీని కూడా సర్కారు నిలిపివేసిందంటూ విమర్శించారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి స్థానికంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు సక్రమంగా లేకపోవడం, క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి పథకాల ఫలితాలు అందకపోవడంతో సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. కడప పట్టణంలోనూ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కడప ఎమ్మెల్యే అంజద్ బాషా చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు 600కు పైగా హామీలిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువతను నిండా ముంచారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో నేతలు టీడీపీ పాలనపై మండిపడ్డారు. 2.5 ఏళ్ల పాలనంతా అవినీతిమయమని, అబద్దాలతో పాలిస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు సర్కారు చేస్తున్న అక్రమాలను నేతలు వివరిస్తుండగా ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రతిపక్ష నేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే గద్దెనెక్కిన చంద్రబాబు మాత్రం ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతదాకైనా పోరాడి వైఎస్ జగన్ రాష్ట్రానికి హోదా సాధిస్తారన్నారు.